ఓకే స్టూడెంట్స్, ఈరోజు మళ్ళీ మనము జూలై 2025లో మనకు జరిగినటువంటి ఈ సిఎస్ఐఆర్ నెట్ సంబంధించి పార్ట్ సి పార్ట్ సిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ను మనము డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ యూనిఫామ్ కన్వర్జెంట్కి సంబంధించి అడిగినటువంటి ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం మనకు ఎలా ఇస్తున్నాడంటే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 + 1/x ఫార్ x belong to open interval 0 to infinity. Which of the following statements are true? Which of the following statements are true అని చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చేసి ఎఫ్ ఈజ్ అన్బౌండెడ్ అంటున్నాడు. నంబర్ 2, ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఎఫ్ అనేటువంటిది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని మనకు చెప్తున్నాడు. నంబర్ 3, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అంటున్నాడు. తర్వాత ఎఫ్ ఈజ్ డిక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్తున్నాడు. ఎఫ్ ఈజ్ డిక్రీజింగ్ అని వాడు మనకు చెప్తున్నాడు. కాస్త జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనకు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఈ ఫంక్షన్ మనం ఎక్కడ డిఫైన్ చేసుకుంటున్నాము? 0 to infinity ఆ ఇంటర్వల్లో దాన్ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఆ ఇంటర్వల్లో ఎఫ్ అనేది అన్బౌండెడ్ అంటున్నాడు. ఆ ఇంటర్వల్లో అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది అంటాడు. ఇన్ఫినిటీ అప్రోచ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూ 2 అవుతుంది అంటాడు. చూడండి, ఈ ఇంటర్వల్లో ఎఫ్ అనేటువంటిది డిక్రీజింగ్ ఫంక్షన్ అని మనకు చెప్తున్నాడు. కాబట్టి నేను 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ అది బౌండెడ్ అవుతుందా కాదా అన్న విషయం మనం చెప్పాలి. చూడండి, మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ మనకు లాగ్ ఆఫ్ 1 + 1/x ఇచ్చాడు కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే, నేను అది బౌండెడ్ కాదా అని చెప్పాలంటే ఫస్ట్ నేను లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 అప్లై చేయాలి. తర్వాత నేను లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ కూడా అప్లై చేయాలి, 0 to infinity. చూడండి, నేను x = 0 పెట్టాను అనుకోండి, నాకు ఏమొస్తుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 0. ఇక్కడ x దగ్గర 0 పెట్టుకుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ x దగ్గర 0 పెడితే నాకు ఏమొస్తుంది? 0 × ఇన్ఫినిటీ వచ్చింది. x దగ్గర 0 పెడితే. ఒకవేళ ఇన్ఫినిటీ పెట్టుకున్నాం అనుకోండి, ఇన్ఫినిటీ ఇంటూ ఇక్కడ x దగ్గర ఇన్ఫినిటీ పెడితే 1/∞. చూడండి, ఇక్కడ 1/∞ 0 పక్క నీకు log 1 అని మిగులుతుంది. log 1 అంటే దాని వాల్యూ 0నా? రెండు ఇండిటర్మినేట్ ఫామ్ కదా, రెండింటికి ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది చూడండి. కాబట్టి ఫస్ట్ నేను x = 0ను కనుక్కోవాలి. నేను లిమిట్ x → 0, అప్పుడు నాకు ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. తర్వాత x → ఇన్ఫినిటీ చేయాలా, తర్వాత అప్పుడు కూడా నాకు ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. చూడండి, మీకు మంచి ఈజీ మెథడ్ చెప్తాను. రెండింటిని ఒకేసారి చేసేస్తా. ఇప్పుడు ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు జనరల్గా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఎల్హాస్పిటల్ రూల్ కదా అప్లై చేయాల్సింది. ఇక్కడ నేను ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేసి వెంటనే రెండు ఒకేసారి అప్లై చేసేస్తాను. చూడండి, రెండిటికి ఒకేసారి అప్లై చేసేస్తాను. కాబట్టి ఇప్పుడు నేను x → 0 తీసుకుంటా, x → ఇన్ఫినిటీ రెండు ఒకేసారి చేసేస్తా. అప్పుడు బై ఎల్హాస్పిటల్ రూల్ అని చెప్పి చూడండి, లిమిట్ x → 0, x → ఇన్ఫినిటీ అన్నప్పుడు ఎల్హాస్పిటల్ రూల్ చేసేటప్పుడు లాగ్ ఆఫ్ 1 + 1/x డివైడెడ్ బై ఈ ఎక్స్ని తీసుకొని కిందికి ఇలా వచ్చేస్తున్నాను. అప్పుడు ఎల్హాస్పిటల్ రూల్ అన్నప్పుడు చూడండి, ఇక్కడ
లాగ్ 1 ప్లస్ ఎక్స్ను మనం డెరివేట్ చేస్తే 1 ప్లస్ ఎక్స్. అలాగే మళ్ళీ దీన్ని డెరివేట్ చేస్తే మనకు -1/x² హోల్ డివైడెడ్ బై 1/x యొక్క డెరివేటివ్ కూడా మనకు -1/x². అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి, మనము x→0 తీసుకున్నప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుందో చూడండి. x→0 తీసుకుంటే అప్పుడు 1/0, ఇక్కడ చూడు, ఇక్కడ 1/0 ఇన్ఫినిటీ వస్తుంది. x దగ్గర 0 పెట్టుకుంటే 1/0 నీకు ఇన్ఫినిటీ. అప్పుడు 1/∞ ఎంత అవుతుంది నీకు? 0 కదా. తర్వాత నేను x→∞ తీసుకుంటున్నాను. ఈ ఫంక్షన్ చూడు, ఇక్కడ x→0 అప్లై చేస్తున్నా దీనికి. x→0 ఇక్కడ కావాల్సిన రాసుకుంటామంటే రాసుకోండి, ఏం తప్పేం లేదు. లిమిట్ x→0 x→∞. ఇక్కడ 0 అప్లై చేస్తే దానికి 0 వస్తుంది. ఇన్ఫినిటీ అప్లై చేస్తే నాకు ఎంత వస్తుందంటే 1 వస్తుంది. చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ 1/∞ 0, 1/∞ 0. అప్పుడు నీకు 1/1 మిగులుతుంది. చూడండి, ఇది బౌండెడ్ కదా. ఇక్కడ ఇది ఇన్ఫినిమం ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి ఏమైతుంది? సుప్రీమం కదా. గమనిస్తున్నారా? బౌండెడ్ బిలో ఉంది, బౌండెడ్ అబోవ్ కూడా వచ్చేసింది. కాబట్టి దేర్ఫోర్ f(x) ఈజ్ బౌండెడ్ ఫంక్షన్. అది f(x) ఈజ్ బౌండెడ్ ఫంక్షన్. f(x) ఈజ్ బౌండెడ్ ఫంక్షన్. కానీ అప్పుడు 1 అనేది అన్బౌండెడ్ ఫంక్షన్ అంటున్నాడు, కాబట్టి 1 ఈజ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ మీరు గమనించుకోండి, లిమిట్ x→∞ f(x) చేస్తే మనకి ఎంత వచ్చింది? 1 వస్తుంది. చూడు, x→∞ అప్లై చేస్తే అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. కానీ వాడు ఆన్సర్లో మనకి ఎంత ఇచ్చినాడు చూడండి ఒకసారి. ఇక్కడ f(xకు x→∞ అప్లై చేస్తే వాడు 2 వస్తుంది అంటున్నాడు, కాబట్టి ఇది ఫాల్సే, ఇది ఫాల్సే. 2 ఫాల్స్లు అయిపోయినాయి. ఇంక నీకు మిగిలిండేది 2. అది ఇంక్రీజింగా డిక్రీజింగా అని చెప్తున్నాడు. ఇప్పుడు f(x) అనే ఫంక్షన్ ఇంక్రీజింగా డిక్రీజింగా అని మనం ఎలా చెప్తామంటే డెరివేటివ్ ద్వారా చెప్తాం. వెంటనే f(x) ఏముంది? x log of 1 + 1/x. వెంటనే దీన్ని డెరివేట్ చేయండి. f(x) మనం డెరివేట్ చేస్తుంటండి. log of 1 + x కాన్స్టెంట్లు పెట్టుకొని xని డెరివేట్ చేస్తే 1 అవుతుంది. తర్వాత xని కాన్స్టెంట్లు పెట్టుకొని దీన్ని డెరివేట్ చేస్తే అప్పుడు 1/1 + 1/x. మళ్ళీ దీన్ని డెరివేట్ చేస్తే మనకు -1/x² కదా. అప్పుడు ఒక xకి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు చూడండి. అక్కడ f(x) log of 1 + 1/x. ఇక్కడ మైనస్ దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఇక్కడ 1 + 1/x ఉంది కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు మనము? x/x + 1 అని రాసుకోవచ్చు. ఆల్రెడీ నీకు ఇక్కడ x ఉంది కాబట్టి x కొట్టేసి నీకు ఇలా వచ్చేస్తుంది, 1/x + 1 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ మనకు నేను f(x)కి నేను రేంజ్ కనుక్కుంటున్నాను. రేంజ్ చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ నేను x దగ్గర 0 పెడతాను. x దగ్గర ఎప్పుడైతే నేను 0 తీసుకుంటానో అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది చూడు, 1/0 ఇన్ఫినిటీ. నేను ఇన్ఫినిటీ తీసేసుకుంటున్నాను. అప్పుడు ఇన్ఫినిటీ తీసుకుంటే మనకు ఎంత అవుతుందో చూడు, ఇక్కడ మనకు ఇన్ఫినిటీ తీసుకుంటే అప్పుడు 1/∞ 0. ఇక్కడ 1/∞ 0 నీకు log 1 అంటే 0నా. కాబట్టి మీరు గమనిస్తున్నారా, f'(∞) వాల్యూ ఇక్కడ f'(x) యొక్క రేంజ్ ఎలా ఉంటుందంటే f'(∞) అండ్ f'(0). అప్పుడు f'(∞) మీకు ఎంత వచ్చింది? 0. f'(x). అప్పుడు దీని వాల్యూ కూడా మనకి ఎంత వచ్చింది? f'(0) వాల్యూ. f'(0) మనకి ఎంత వచ్చింది? ఇన్ఫినిటీ వచ్చింది చూడండి ఇక్కడ. అంటే అప్పుడు f'(x) యొక్క రేంజ్ ఎంత ఉందంటే 0 to ∞. అంటే
ఈ క్రమంగా పెరుగుతూ పోయింది కదా, ఇది ఇంక్రీజింగ్ కదా. రేంజ్ చూడండి, 0 to ఇన్ఫినిటీ వెళ్తుంది, అప్పుడు ఇంక్రీజింగే కదా. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది ఇంక్రీజింగ్ కాబట్టి మనం ఏ ఆప్షన్ కరెక్ట్గా తీసుకోవచ్చు, మీరే చూడండి ఇక్కడ. అప్పుడు ఓకే, ఇది ఆటోమేటిక్గా ఇది ఫాల్స్ అయిపోతుంది, ఇది ట్రూ కదా, ఇదే కదా మన ఆన్సర్. సో 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, చాలా సింపుల్ ప్రాబ్లము. అందులో మనకు 4.75 మార్క్స్ అడిగినాడు అంటే దగ్గర దగ్గర 5 మార్కులు దాని అర్థం. ఓకేనా, మనకు లిమిట్స్, కంటిన్యూటీ, ఇంక్రీజింగ్ ఫంక్షన్, డిక్రీజింగ్ ఫంక్షన్స్, ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్ ఖచ్చితంగా అడుగుతాడు. చూడండి, మనకు ఫంక్షన్స్ మీద ఒక 4.75 అడుగుతాడు, లిమిట్స్ మీద అడుగుతాడు, అదే కంటిన్యూటీ, డిఫరెన్సిబిలిటీ, ఇక్కడ యూనిఫామ్ కంటిన్యూటీ వాటి మీద అడుగుతాడు, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మీద క్వశ్చన్ ఇస్తాడు, ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్ మీద దగ్గర దగ్గర మనకు 12 పాయింట్ సంథింగ్ అడుగుతాడు, లేదా మినిమం 10.75 గ్యారెంటీ. చాలా ఈజీ ప్రాబ్లం అడిగినాడు, ఏమి ఇబ్బంది పెట్టలేదు మనకు, చాలా ఈజీ ప్రాబ్లమే మనకు ఇచ్చాడనమాట. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఎవరంటే 2 ఈజ్